దీని వరకు చూసినాము. యాక్చువల్గా అర్జునన్ వచ్చి కేள்వి అడిగాడు. దాని ముందర ఆత్మ జ్ఞానాన్ని కర్మయోగాన్ని ఆత్మయోగం కర్మ జ్ఞానయోగం కర్మయోగం రెండుని పற்றி చెప్పి ముడిచిన వెనక అర్జునన్ వచ్చి కేள்వి అడిగాడు కృష్ణుడితో. ఇట్ట మరి నువ్వు అన్ని జ్ఞానాన్ని అన్ని పற்றி చెప్పినావే, ఇదింత చేసిన వాళ్ళు దూరంగా ఉండారా, వాళ్ళుடைய நடத்தை ఎట్టావును, వాళ్ళు ఎట్టా ఉలగాలో వాళ్ళు అందరితో మూవ్ చేసేప్పుడు వాళ్ళు ఎట్టా ఉంట్రు అనే దానితో పற்றி నాకు చెప్పండా. ఆ స్థిత ప్రజ్ఞ అంటే జ్ఞ అంటే ఆ శ్రవణం, ఆ శాస్త్రాన్ని జ్ఞానాన్ని బాగా విన్నవాళ్ళే అనగా ప్రజ్ఞ అంటే దానిలో ఏ విధమైన సందేహం లేకుండా దాని తెలివిగా మనసులో పెట్టుకుండేవాళ్ళే. స్థిత అంటే దానిలోనే వృద్ధిగా నిలచి ఉండేవాళ్ళు. నిధిధ్యాసనం అని చెప్పేమి. మననం అంటే దానిలో ఏ విధమైన సందేహం లేకుండా దాన్ని తిరిగి విచారం చేసి మనసులో సందేహం లేకుండా తెలివిగా పెట్టుకునేది వచ్చి ఆ మననం. ఆ స్థిత అంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏమి, మన ఏ విన్నామో ఆ ఇంటలెక్చువల్ గా ఒక అరివు అనేది బుద్ధిపూర్వంగా ఉంటే మట్టు చాలదు, అది వచ్చి ఎట్టా మన డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో అది ఎట్టా యూస్ అవుతుంది అనేదే వద్ద ముఖ్యం. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి తెలిసి పెట్టుకుంటాను అంటే ఆ తెలిసిన దానికి ఏం ప్రయోజనం, ఆ తెలిసిన దాన్ని మన வாழ்க்கைలో ఉపయోగపడుతూనే దానియుடைய ఉపయోగం అనేది మనకు తగులుదు, ఆ ప్రయోజనం అనేది మనకు తగులును. అటనేప్పుడు ఈ ఆత్మ జ్ఞానం అనేదాన్ని మన வாழ்க்கைలో ఆటోమేటిక్ గా ఈ ఆ స్థిత ప్రజ్ఞగా వాళ్ళు ఉండప్పుడు, అదావదు అది వచ్చి ఇయల్బుగానే మారుసును. ఇప్పుడు వచ్చి మొదట ఏం చేసేమంటే దాని ప్రయత్నపడి ముయర్చి చేసి ఆ గుణాలనింత మన ఎత్తుకు వచ్చేము வாழ்க்கைలో. కావంటే ఒక కాలం అవిన వెనక ఆ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత అన్ని వచ్చిన వెనక ఆత్మజ్ఞానం క్లియర్ గా పురించిన వెనక బుద్ధిలో ఆ తెలివి వచ్చిన వెనక ఏమవుతుంది అంటే అది వచ్చి ఇయల్బుగానే అవుతుంది. అట్ట ఉండేవాండే ఈ జ్ఞాని, ఈ స్థిత ప్రజ్ఞన్ అనేవాడికి ఆ గుణాలు అన్నినేని ఇయల్బుగానే అవుతుంది. వాడొచ్చి దాని తనకు తనని ఉడిసి వేరేగా వండి ఆ గుణాలని ఎంచేదే లేదు. ఆ గుణంగానే నే ఇది చేసేను అనే ఫీలింగ్ తో వండుకు ఉండదు. అది ఇయల్పుగా నడుస్తును. యోసించి ఇట్ట చెయ్యాలా అట్ట చెయ్యాలా ఇది ధర్మం అటానింత యోసించి ఒక మన విరుపులో ఉండామా మన ఆసన ఇది అట్టంతా వాడు యోసించేదే లేదు. దేనికంటే అన్నినే వాడికి ఇయల్పుగా అవిసింది. అంతஅளவுக்கு వాడు మొదట ఆ కర్మయోగం చేసి ఆ చిత్తశుద్ధి ఉండి చిత్త ఏకాగ్రత ఉండి ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానాన్ని అడంచాండు. అదే దానికి వాడుடைய నిలమ ఏమి స్థిత ప్రజ్ఞ అంటే ఆ దిల్లోనేని ఆ జ్ఞానాలో నిలయబట్టు ఉన్నాడు. ఇంకొక పేరు వాడికి ఏం చెప్పినారు, సమాధిస్థ. సమాధిస్థ అంటే ఏమి, ఆ సమాధిలోనేని నిలుసుకుండేవాడు, ఉరుదిగా నిలుసుకుండేవాడు. ఆ ఏ సమాధి అంటే ఇక్కడ ఏమి ఆత్మలో ఆ ఆత్మ జ్ఞానాలోనేని ఉరుదిగా ఉండేవాడే. అదే మరి స్థిత దీహి ఆ బుద్ధి ఆదిల్లోనేని నిలచి ఉంది. దానిలో ఉండి ఉడిసి మారల ఈ బుద్ధి వచ్చి ఆ తెలివిగా ఉండేదానించి దానిలోనేని అచల బుద్ధి. దీని ముందటి ఇదిలో చూసామిగా ఏ విధమైన ఆ అసైవుని లేకుండా దానిలోనే స్థిరంగా అది వాటి ఉంది. ఆమె ఆ ఇది ఉండేదానించి వాడికి అది ఇయల్బానే అట్ట ఉండేవాడు ఉடைய நடத்தை ఎట్టా ఉన్న ఆ దీనిuடைய వాడుடைய లక్షణం ఏమి, వాణ్ణి వాడి లైఫ్ లో ఎట్టా నడుచుకును ఒక విరుపు వెరుపు వచ్చేప్పుడు లేకపోతే ఏమి నా வாழ்க்கைలో ఈ వాడి ప్రారబ్ధ వశాలో అదావదు మన దాన్ని చూసామిగా ప్రారబ్ధం అనేది సంచిత ఆ ప్రారబ్ధ ఆగామ్య కర్మాలు అటాన్ని చూసాము. సంచిత అనేది మన చేసిన ఆ పాప పుణ్యానుடைய మూటై డిపాజిట్లన్నీ అక్కడ ఉంది. దానిలో ఒక భాగాన్ని ఎత్తుకునే మన ఈ పిరవి అనేది వస్తుంది. అదే మాది జ్ఞానికి ఆ ప్రారబ్ధ వశాల్లోనే వాళ్ళు
పుట్టిండారు. ఆ పుట్టిన ఆ వాళ్ళకిని వాళ్ళు ఎట్టా నడుచుకుపోయారు. ప్రారంధ వశాల ఒక మన తెలాని మన దాన్ని చూసామిక ఒక అదావదు ఒక మల్యుద్ధం నేరుగా కన్నులో చూసేప్పుడు ఒకరితో మల్యుద్ధం జోడ వేసేది వద్దే ఈసీ వీళ్ళు వాళ్ళ ఓ కుట్టింది రేడియేషన్ కుట్టింది పొయ్యేండు అనేది తెలిసేప్పుడు దాన్ని ఎట్టా మన ప్రొటెక్ట్ చేయాలి అనేదాన్ని అదింతా మనకు తెలుసును. కాబట్టి ఈ ప్రారంధ కర్మ అంతా ఏం చేస్తుంది, ఏ వాళ్ళ ఏం నడుస్తున్ననే మనకు తెలాంటుంది. అట్ట మరి కన్నుని కట్టి వేసి ఆ దూరం మనని గుద్దేట్గా ఉంది అనేట్టుగా స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఇది చెప్పినా నేను మర్చిపోయినా. సరే, ఆ దీని మన లైఫ్ లో ఇట మారి ప్రారంధ కర్మాల్లో మనకు తెలియకుండా యాక్సిడెంటల్ గా దిడీర్సి ఒక్కొక్క మనకు మనని ఇది చేసేట్టుగా ఉండే అదావదు మనని లైఫ్ లో మనకు వచ్చి వేరే వేరే దీని టైప్ లో మనకు ప్రచనలు అనేది మన ఫేస్ చేసేప్పుడు ఈ ஞானி ఎట్టా ఉన్నా అవ్వాల వేరే అదావదు ఈ ప్రారంధ వశాల వాండు లైఫ్ లో వచ్చే ఆ ప్రచనల్ని వాండు ఎట్టా ఫేస్ చేసిన అనేదే ఇక్కడ వీళ్ళుடைய కేள்வி. దాని వచ్చి వీళ్ళు ఎట్టా అడిగండి, కిమ్ ప్రభాసేత కిమ్ట ఎట్ట కిమ్ అనేది ఎన్నని అర్థం. ఈ కిమ్ముకి మన కథం అంటానే దీని போல கதம் எப்படி பேசுவான், எப்படி உட்காருவான், எப்படி నడపాన్. அடுத்து వాడి నడిసేప్పుడు కూడినప్పుడు అంటే ఆసనాల కూడినా అట్టంతా లేదు. వాళ్ళు ఆ మీనింగ్ ఇన్నర్ మీనింగ్ దీనికి ఏమి వాడు அடுத்தடுத்து பிரச்சனைలు వచ్చేప్పుడు ఇంకొకరితో వాడు మూవ్ చేసేప్పుడు తానే వాడుடைய நடத்தை எட்டாவுன்னு ஞானியுடைய நடத்தை எட்டாவுன்னு అనేది అర్జునుடைய కేள்వి. దాన్ని పుంజుకుని కృష్ణుడు వచ్చి మొదట 3 శ్లోకాలు అదావదు 55, 56, 57 ఈ 3 శ్లోకాల్లో మనకు ఈ స్థిత ప్రజ్ఞనుடைய లక్షణాన్ని చెప్పారు. ఆ లక్షణం చెప్పిన వెనక సాధనలు అదావదు ఈ స్థిత ప్రజ్ఞ ఆ నిలైని అడంజేదానికి ఏమి సాధనలు చెయ్యాలి అనేదాన్ని కూడా ఇక్కడ చెప్పారు. అది అర్జునుని అడగల కావంటే దేనికి కృష్ణర్ చెప్పారంటే ఆ நிலைக்கு போயேதே మనனுடைய அல்டிமேட் கோல். మనకు முடிவான లక్ష్యం ఏమి வாழ்க்கையினுடைய முடிவான లక్ష్యం అనేది ఆ స్థిత ప్రజ్ఞనే అదావదు జీవన్ ముక్త నిలై. ఏ దీనిని మన డిపెండ్ చేయకుండా మనடைய సంతోషానికి మన పాదుగాపు కోసరం వేరే దేనినే మన డిపెండ్ చేయకుండా మనల్నే మన రోగనే మన సంతోషపడేట్టుగా ఉండే ఆ నిలైని అడంజేదే మనకు ముఖ్యమైన ఆ లక్ష్యం. ఆ దీనికోసమే దీని వాండుடைய లక్షణాన్ని వాండి ఎట్టా ఉన్ను అనేదాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇదిలో వచ్చి మన 55లో చూసాము ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. ఒక ముఖ్యమైన వార్త మీరు ఎన్ని మనపాఠం చేయబోతున్నాலும் ఈ దీని ఇది అర్థాన్ని ఈ దీని బాగా ఏమపట్టుకోండా నాకు రోగనే నన్ను పెట్టే తానే తానాக ఆ సంతోషం వచ్చేది. అదావదు తన్నులోనే తన్నిడத்திலேயே తానాக ఆ తృప్తిని అడంజేది. ఇంకొకటిని పెట్టి తృప్తి ఆ సంతోషం అనేది రాకుండా తనకు రోగనే ఆ సంతోషాన్ని అనుభవించేది. అది వద్దే ముఖ్యం. ఆ ఇండిపెండెంట్ ఆ స్వతంత్రం మనకు ఉండాలి. దానికే స్వామి ఒక అదిలో ఏం చెప్పినారంటే ఈ ఉలగం వచ్చింట అన్ని ఏమేమి మనకు చెయ్యాలనో దాన్ని అన్ని చేసింది. నా కోసం ఈ ఉలగం ఏం చెయ్యాలనో అది చేసింది. ఈ நிறைவு నా ఉடைய நிறைவுக்கு నే వచ్చి అతృప్తిగా ఉండా ఆ తృప్తి వచ్చేదానికి వీళ్ళు నాకు ఇది చెయ్యాలి అటానే ఒక ఎదుర్పార్పుని ఇంకొకరు పైగా మన తినించకూడదు. అదావదు ఇప్పుడు నా బిడలు అటాని ఉన్నారంటే బిడలు ఇట్ట ఉంటే నాకు సంతోషం అటానే ఒక ఎదుర్పార్పుని వాళ్ళ పైగా తినించకూడదంట. మన వచ్చి అదే మరి బిడలు పెద్దాలు పైగాని దీని తినించకూడదు. ఏమి లైఫ్ లో నడుతుందో దాని నేచురల్ గా ఇయర్కేగా అందరికి వాళ్ళ ఫ్రీడమ్
అది ఉంది. సుతంత్రం అనేది అందరికనే ఉంది. అందరినేని వాళ్ళ దీని ఎంచుకుని, అదావదు వాళ్ళ అనుభవాలు ఇదింతా పెట్టుకునే లైఫ్ లో పోతా ఉండాం. అట్టానేప్పుడు వాళ్ళకుని ఒక డిటర్మినేషన్, ఒక ఇంటలెక్చువల్ గా బుద్ధిపూర్వంగా ఒక దీన్ని పురించి పెట్టుకుంటాము. అట్టానేప్పుడు దాని బద్దటికే మనవుடைய வாழ்க்கை అనేది ఉంది. అట్టానేప్పుడు వాళ్ళు ఇట్టనే ఉండాలా, వీళ్ళు ఇట్టనే ఉండాలా అట్టాని చింతాని మన ఎంచేదిలో అర్థనే దొరకదు. అట అందరుடைய స్వభావాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్టా ఉన్నదో దాని తగ్గట్టే ఉన్ను. అట్టానేప్పుడు మనం ఎట్టా ఎంచాలంట, మన చేసే செயల్ని అన్నిని మన చేసే செயల్ అందరు అన్ని మన చేసే செயల్ అన్ని నేను ఈశ్వర అర్పణంగాని అనగా వచ్చే రిజల్ట్ ని ఈశ్వర ప్రసాదంగాని మన ఎత్తుకుని పోయి, ఇప్పుడు దేవుడి కోసమే ఈ పనుల్ని పూర్వ చేసేము, దేవుడి కోసం ఈ వచ్చేది కూడా దేవుడుடைய ప్రసాదం. నాకు ఏమి రావలే అటానిసి ఉందో అది దేవుడుடைய ప్రసాదంగా నన్ను వచ్చి సేరుసును అనే నம்பிకతో మనం మూసేసేప్పుడు ఇంకొకరు ఇట్టనే ఉండాలే అనే ఎదుర్பார்ப்பு మనతోండి సకావను అనేరు. అదావదు అన్నికిని దానికి ఫ్రీనెస్ ఇచ్చి రావాలంట. దానికి దానుடைய சுதந்திரలో ఉండిందుకు వాய்ப்புని ఇచ్చి రావలే. మన ఏం చెయ్యాలన్న మన డ్యూటీ ఏమో దాని చెయ్యాలనే తవ్వర వాళ్ళతోండి మీరు ఇట్ట ఉండాలే, నువ్వు ఇట్ట ఉండాలే, అదావదు ఒక ఇది చెప్పాలే, చెప్పకుండా ఉండాలే అనేసి లేదు. అదావదు దీనికి ఒకరు తప్పుగా నడిసేప్పుడు దాని ఒక మాట చెప్పచ్చు, 2 మాట చెప్పచ్చు, దాని పైగా వచ్చి వాళ్ళతో ఫోర్స్ చేసేట్టు ఉండకూడదు. అదే ఇక్కడ చెప్పారు. అదావదు మనం వచ్చి వాళ్ళతో నువ్వు ఇట్టనే ఉండాలా అటనిసి ఫోర్స్ చేసేట్టు ఉండకూడదు. అది వాళ్ళు ఫ్రీగా దాని పట్టి థింక్స్ చేసి దాని పట్టి యోచించి దాని వాళ్ళేని ముడివు వచ్చి ఆనగా వాళ్ళు ఫాలో చేసేట్టుగా ఉండాలనే తవిర మన ఫోర్స్ అయితే అక్కడ వచ్చి ఇంకా కొంచెం ప్రశ్నలే కూడును. దానించి మనం చెప్పే దానితో ఉడిసి మన ఓరళవుకు చెప్పి దాన్ని ఉడిసి రావాల్సిందే. అదే ఇది వద్ద ప్రచనలు వచ్చును అనేట్టుగా ఉండే సిచ్యువేషన్ లో కూడా కొంచెం మన అదే చెప్పేరుగా సామధాన భేద దండ ఏదిన్నా ఒక మురైలో వాళ్ళకి చెప్పి పురించబెట్టాలి. వద్దే ప్రచనే కూడా ఉన్నదింట అట్ట లేకపోతే వాళ్ళకి ఉండే ఆ ఫ్రీడమ్ ని మన ఇచ్చేదిలో తప్పు లేదు అనేదే శాస్త్రాలో ఇది ముఖ్యమైనది. దీనిలో వచ్చి ఏ సూழ்நிலைకి ఎట్టా ఉండాలా అనేది మన ఈ కర్మ యోగంగా మన చెయ్యంగా మనకే పట్టుబడిందిగా ఆరంభించును. మొదట అదంతా మన పురించకుండా ఉండట్టుగా ఉంది. కావంటే మన ఆ செயల్ని మన చేసే செயల్ని ఒక్కొక్కటిని గమనించి ఆ అవేర్నెస్ తో చేసేప్పుడు అది వచ్చి కొంచెంగా మారిందుకు ఆరంభించును. அதே மாதிரி ఇంకొక இதுல ஏன் చెప్పినారు, సర్వాన్ కామాన్ మనోగతాన్ మనస్సులో లెవిసే ఆ పుత్తీసల్ మారి లెవిసే ఆ ఆశల్ని పూరాణిని ప్రజహాతి దోండు విளக்கினாண்டோ విలక్సి తనకు తానే తృప్తిగా ఉన్నాడో వాండు అప్పుడు ఆ స్థిత ప్రజ్ఞని వాణ్ణి మన చెప్పేము అనేదే ఈ 55వ శ్లోకానుடைய అర్థం చూసాము. దీనిలో ముఖ్యంగా ఇంకొక పాయింట్ ని స్వామి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండారు. ఈ కామాన్ అంటే ఏమి ఆశలు. ఈ ఆశలే లేకపోతే అన్ని వెనక్కి రావాలంటే ఆశలు లేకుండా ఎట్టా ఉండిందిలోను வாழ்க்கைలో అట్ట అనేసి మనకు ఒక పెద్ద కేள்வி వచ్చును. ఆశలు లేకుండా ఏం సాధారణ అసలు బిడ్డల్ని బాగా పెంచాలే అనగా వాళ్ళని బాగా చదవబెట్టాలే, వాళ్ళని మంచి తావలో పెళ్లి చేసి ఇయ్యాలి. ఇంత సాధారణ ఆశలు ఇది కూడా మనకు ఉండకూడదు, ఆశలే లేకూడదు, అన్నిని వెనక్కి రావాలంటే ఏం మన సన్యాసిలా అటానే జ్ఞాపకం మనకు వచ్చును. దానికే ఇక్కడ ఏం చెప్పింటారట స్వామి, మొదట వచ్చి ఆశలని 3 వகைగా అతను పిలిచారు. ఒకటి వచ్చి లెజిటిమేట్ డిజైర్స్. లెజిటిమేట్ అంటే మనకు ఆ ధర్మ నియదిలాకు
ఉండట్టుగా దానికి ఆ ధర్మ కట్టుపట్టు ఆ ధర్మ నియదిల్ని ఉట్పట్టు ఉండే ఆశలు ఆ ఆశలని మన ఎంత హాని పడాచు சரியா தர்ம நியதிலாக்கு உட்பட்டு ఉండే ఆశలు అదాவது నా బిడ్డల్ని నా బాగా పెట్టుకోలే నేను ఈ సముదాయాల్లో మంచి ఒక స్టేటస్ లో ఉండాలి అదింతని ఒక నేచురల్ ఆశలే దాని వచ్చి మన వద్దోన్సి శాస్త్రం ఎప్పుడునే చెప్పలా ఆ లెజిటిమేట్ ఆశలు అదాவது ధర్మத்துக்கு ఉட்பட்ட ఆశలు ఎంత హాని మన పెట్టుకోవచ్చు కావంటే దాని వెనక அடுத்து 2 రూల్స్ చెప్పారు ఏం చెప్పారంటే మొదట ధర్మத்துக்கு ఉట్పట్టు ఉండాలి ఆశలు రెండవది వచ్చి మోడరేట్ గా ఉండాలి మోడరేట్ అంటే ఆ లిమిట్ ఎంత அளவு ఉండాలి ఆ ఆశలు అదాவது ఇప్పుడు నేను బిడ్డల్ని ఏం చెప్పేమో బాగా చదువు పెట్టాలి బాగా వాళ్ళని మంచి లెవెల్ కి ఎత్తుకురావాలే ఆశపడేదిలో తప్పే లేదు కావంటే నా సుయనలాని కోసం నేను ఏమించాను నేను డాక్టర్ అవ్వాలని ఎంచినా నా ఆశని నా బిడ్డ మూలంగా నెరవేర్చుకోపోయాను నువ్వు చదువు టీవీ చూడక దాని చెయ్యగా దీని చెయ్యగా ఎవరు చదువుతుండాలో నువ్వు డాక్టర్ అవి రావాలి అది నా ఆశ అటానిసి బిడలు బైగా దాని పుకుతేది తప్పు దానికి ఆ లిమిట్ అనే దాన్ని వాళ్ళు చెప్పారు ఎంత அளவுగా ఆ ఆశ ఉండాలి ఒక లెజిటిమేట్ ఆశగా ఉంటనాలం అది ధర్మానికి ఉట్పట్ట ఆశగా ఉంటనాలం ఒక్క స్టేజ్ దాకానే అది ఆ బిడల్ని బాగా చదువు పెట్టేది అనేది అని వాళ్ళకి అది పట్టుతుందా వాళ్ళుడే దీనికి అది సరిగా అవుతుందా అనేది చూసి ఆ లిమిట్స్ ఆ వరయరైంత మన ఫాలో పెట్టుకోలే అదిని సేరి ఉంటేనే మన ఈ ఆశలాని ఒక కంట్రోల్గా ఎత్తుకొచ్చింది ఒక కట్టుపాడుగా ఎత్తుకొచ్చింది వెళ్ళమునే మన లెజిటిమేట్ ఆశలు అట్టనిసి అన్ని నేను ఏకపట్టేదని ఇప్పుడు నేను నాకుடைய తేవై అట్టనిసి నేను ఒకటి పెట్టుకుంటా అంటే ఒక్కొక్కరుடைய మనసుకుని ఒక్కొక్కటి తేవైగా ఉన్ను ఇప్పుడు వచ్చి కారు ఇంట పెట్టుకునేదే ఒక తేవై అనేట్టుగా అవిసింది ఇప్పుడు కాలాలో ముందరంతాని అది వచ్చి ఒక లగ్జరీని మనం ఎంచుతాము ఇప్పుడు అన్ని ఇంట్లోని ఒక కారు ఉండాలి అనేది ఇంతని ఇప్పుడు సర్వసాధారణంగా అవిసింది అట మరి ఒక ఇల్లు ఉండాలి ఒక కారు ఉండాలి అట అనిసింతని మన వచ్చి నీడ్ ఈ తేవై అనేది ఇప్పుడు వచ్చి కొంచెం కొంచెంగా పెరుగుకునే వచ్చింది దానింత మన ఆ లిమిట్ పెట్టుకోలే ఆ తేవయే కావంటనాలు ఎట్టా ఉండాలా ఏం మన దానికి ఎంత அளவுக்கு ఇది ధర్మంగా ఉంది ఎంత அளவுக்கு ఇది వచ్చి పెట్టుకోవచ్చు అనేదింత గమనించి మన దల్లో వచ్చి ఆ లిమిట్స్ లాని మన అది వచ్చి ఒక్కొక్కరుடைய வாழ்க்கையிலோன்னு ఒక్కొక్క மாதிரி ஒண்ணு ఒకరు బాగా సంపాదించాச்சு వాళ్ళుடைய లైఫ్ స్టైల్ వేరే மாதிரி ఉండొచ్చు వాళ్ళు పழగే మనిషిలు వేరే లెవెల్లో ఉండొచ్చు అట్లానే ఇప్పుడు వాళ్ళంతా అది మస్ట్ అనేట్టుగా అవుతుంది అదే ఇది ఒక సన్యాసిగా ఉండేవాళ్ళు లేకపోతే ఒక వయసు అయిన ఒక కుటుంబాల్లో అట్ట మరి ఒక అన్ని బిడలంతా పెళ్లి చేసి అన్ని బాగా ముడిచి బాగా సంతోషంగా ఉండారంటే ఆ లిమిట్స్ మనకి ఏం లిమిట్ ఇది సాను అప్పుడు మన నిండా ఆశపడాల్సిన అవసరం లేదు ఈ ఆ లెవెల్లో ఏం కావాలనో దాని మట్టు మనం సంతోషంగా అనుభవించి ఉంటా అట అనిసి ఆ దీనింతని మన లిమిట్స్ వేసుకోలే దీనిలో భాగవతాలో ఒక కథ వచ్చును యయాది అట అనిసి ఒక ராஜா வாண்டு ஏன் செய்து வாண்டுக்கு தனவுடைய இளமையினி பூரா அனுபவிச்சு வாண்டு தனக்கு வாண்டுக்கு 4 கொடுக்கலு వాడు కొదవ కొడుగులతో అడిగిండు దోరు నాకు ఇళమై తిరు నాకు ఇంకా ఇది తృప్తి అవలా నాకు ఇంకా ఇళమై కావలే అంటే మొదటి 3 కొడుగులు మూకొడితరు కడేసి కొడుకు అయ్యతనుடைய ఆ ముదుమైని తీసుకుని తన ఇళమైని ఆ అయ్యకు ఇచ్చేండు ఆ లైఫ్ పూరా వాడు ఆ ఎంజాయ్ చేసేయండి ఆడ కానీ వాడికి తృప్తి రాంటుంది ఆ దిల్లోని మనం ఏం తెలుసుకోవచ్చు ఈ దీనికి తృప్తి అనేదే రాదు ఆ కామం అనేది వచ్చి ఏమి ఎట్ట ఒక ఐందారలో నెయ్యిని పోసినా ఉంటే అది కూడా కొంచెం కొழுந்து விட்டு எரிஞ்சுனோ అది మారి
ఈ కామం ఆశ అనేది దాని తృప్తి చెయ్యంగా అది కూడుకునే పోనే తవిర అది కొరంజిందుకు వాய்పే లేదు. దానిచ్చి మనం దానిలో గమనంగా ఉండాలి అనేదానికే దీని చెప్పారు. సరే, ఈ రెండుతో కూడా సరి మూడవది ఒక కండిషన్ ఏమేసారంటే நான் பைண்டிங் டிசையர்ஸ், பந்தப்படுத்தாத ஆசைகள். ఏ ఆశ ఉంటున్నాலும் అది వచ్చి మనని బంధపడతకూడదు అంటే ఏమి అంటే ఈ వెరుపుని సుందేక మన అదావదు ఒక ఆశని మన ఆ ఆశ మనకు నెరవేరబోతే మనకు ఏమవుతుంది, ఒక మనసులో ఒక సంచలం అవుతుంది. అట్టా మారి అవ్వకూడదు. అది నడితే ఓకే, నడావతే డబుల్ ఓకే అటానిసి వాళ్ళు వాటికి ఫ్రీగా ఉండింది వెళ్ళవాళ్ళ. అట్ట లేకపోతే అది వచ్చి బైండింగ్, బంధపడితే ఆశగా అది మారిపోతుంది. దానిని మన వాచ్ చేయాలి. మనకు ఒక ఆశ వచ్చింది అంటే అది ధర్మతోడు కూడి ఉందా అనేసి, ధర్మ నియతికి ఉట్పట్టు ఉందా ఆశை అనేదాన్ని మొదట వాచ్ చేయాలి. அடுத்தொச்சி அது லிமிட், మనவுடைய திறன் ఏమి, మనவுடைய வாழ்க்கை మురై ఏమి అన్నిని వాచ్ చేసి దానికి ఆ వరంబుకు ఉట్పట్టు ఉందా ఆశை అనే దానిని మన వాచ్ చేసుకోలే. అనకు அடுத்து నాన్ బైండింగ్, అది వచ్చి మనని ఏ విధాలోని బంధపడతకూడదు. ఆ బంధపడిచిందంటే మన నుంచి ఫ్రీగా ఉండిందుకు వెళ్ళవదు. ఇట్టా మరి ఈ మూడు కండిషన్ తో ఉండే ఆశలు ఎంత హాని పడుకొచ్చుకుంటా. அதாவது ఈ ధర్మానికి ఉట్పట్టు ఉండి வரையறுக்கு మన வரையறைன்னு சுந்தேக మనவுடைய அதாவது మన సంబళం లేకపోతే మన సంపాదించే ఆ రూపాయి ఎంత, మనవుடைய కెపాసిటీ ఏమి, మనకి ఈ ఆశ తేవనా తేవలేదా అనగా దీని నుంచి మనకి ఏం ప్రయోజనం వచ్చును, దాని నుంచి మన మనసులో ఏ విధమైన బాధిపు రాదేగా, ఇంకొకరికి దాని నుంచి ప్రాబ్లం లేదేగా అన్నిని వాచ్ చేసి మన ఈ బంధపడతలేదేగా, ఈ ఆశ మనని ఏ విధాలోని బంధపడతలేదేగా అనేది ఇంత మన వాచ్ చేసి ఆ డిజైర్ ని, ఆశని మన ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, దాన్ని మన ఎత్తుకోవచ్చు. అట్ట లేని ఆశల్ని మన ఉడిసేది మంచిది. దీని మొదట మనం ఏం చేయాలి, வாழ்க்கைలో వచ్చే ఆశలని ఇది ఏ మారి ఆశై అనేదాన్ని మొదట వచ్చి ఆశనే లేకుండా ఉండాలి అనేదాన్ని మన నుంచి టక్కునిసి అట్ట మారిందుకు వెళ్ళవదు. దాని నుంచి కొంచెం కొంచెంగా మన మనసులో ఈ ఆశలే ఎట్ట మారి ఆశ ఉంది, ఆ బిడ్డలకు మంచిది చెయ్యాలి అనే ఆశ ఉంది. అడితే అది వచ్చి వాళ్ళు పెద్ద సరిగా అంటే వాళ్ళుடைய లిమిట్, ఆ లిమిట్ ని మనం పురుజుకుంటున్నామా, వాళ్ళకి మంచిదే చేసేమో లేదని చెప్పలా, కాబట్టి ఆ లిమిట్ ని మన దాంటేమా లేదా అదిని మనం వాచ్ చేసుకోలే. అనగా ఆ ఆశ వచ్చి మనని బంధపడుతుందా, అది నడాపోతే ఆ ఎదురుబాటులో మనం ఏం చేసేమో మన అన్బునే సూంచేమో వాళ్ళతో. కాబట్టి ఆ అన్బు నుంచి ఆ అన్బు అధికారంగా అవి రాకూడదు. అదే వద్ద ముఖ్యం. ఈ అధికారంగా అవేపుడుకు ఏమవుతుంది, వాళ్ళు మన కంట్రోల్లో ఉండాలే అట అనేసి మనసు ఎంచిందుకు ఆరంభించుతుంది. ఇన్ని దినాలు నా మాట వినిసి బానే ఉండేందు అండు, కాబట్టి ఇప్పుడు పిల్ల మాట వినిసి ఒక్కటినే చెయ్యంటున్నాడు. అదే మారియే ఆ బిడల్ని, ఆ ఆండ బిడలు అంటే అట ఒక్కొక్కటిని ఒక్కొక్క మనిషిలాని అట జడ్జ్ చేయడం. అదావదు ఆ ముడివుకు మనకు రావాల్సిన అవసరం. వాళ్ళతో ఎదురే చూడాల్సిందిలా, ఎదురు చూస్తేనే మన సంతోషం అనేది ఇంత మారుతుంది. అక్కడ ఎదురు చూడాల్సింది లేదు. మన పాదుగాపు, మనవుடைய సంతోషం అన్నినేని మనని పెట్టియే ఉండే తవర ఇంకొకరిని పెట్టి లేదు అనేదిలో మనం స్ట్రాంగ్ గా ఉండిసా ఉంటే, ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని మన బాగా ఎత్తుకొచ్చుకున్నా ఉంటే అదేని మనని సంతోషానికి ఎత్తు సకాపుడు. అదావదు ఆ పూర్ణత్వం మనసులో ఆ తృప్తి అనేది ఎప్పుడు వచ్చునుంటే ఈ ఆశని ఆ ప్రాపర్ మెథడ్ లో పెట్టుకుంటే, ఈ ఆశలాని కరెక్ట్ ఈ కండిషన్ కి ఎత్తుకొచ్చా ఉంటే మనకు అన్ని నేను యోసించాలి, థింక్స్ చేసి విచారం చేసి మన வாழ்க்கை దేనికోసరం, ఈ வாழ்க்கைని ఒక ఏజ్ అవిసింది, ఆ வாழ்க்கை ఇన్ని వయసు అవిందా నుంచి ఇట్ట మరి మనం ఉండుకోలే అనేది మన
పురుంజుకు నడుచుకోలే ఏం నడుతుంది ఇక్కడ ఏం ఒక అదావదు ఏర్కడమే మన నాడేనే చెప్పినామిక ముడివు తెలివు ఒక ముడివుని చేసి పట్టుకుని ప్రీ ఆక్యుపై చేసుకుని ఆనక మన வாழ்க்கைని లీడ్ చేయకూడదు ఏమి ఈవాళ అవుతుంది ఈవాళ ఒకరుடைய మనநிலை ఎట్టా ఉంది అనేదంతా వాచ్ చేసుకుని ఆ విழிపుతో ఆ అవేర్నెస్ తో మనం వచ్చి ఎట్టా ఉంది ఏముంది దేనించి వాళ్ళు ఎట్ట చెప్పారు ఇది కరెక్టానే పోతుందా అనేది ఇంత మన ఆ విழிపులో ఉండుకుని ఎదిని మనం చేసినామంటే ఈ ప్రచనంతా వచ్చింది వాய்ப்பே లేదు ఇక కట్టుపడుతుం ఆ బైండింగ్ డిసైర్సే మనని వద్దే ప్రచனை చేస్తుంది అది వచ్చి నేను ఏం చేసాను నే కర్త నే భోక్తాన్ని నేను ఎంచిందిగా ఆరంభించిన అప్పుడు ఈ సుయనలం వచ్చి బైగా వచ్చి నిలుచుకుంటుంది ఈ ఆశని మెల్లిగా ఈ బంధపడితే ఆశలని కొంచెం కొంచెం గాని విளக்கி మనకు రోగనే మన ఆ సంతోషాన్ని అనుభవించింది ఆరంభించామంటే అప్పుడు వచ్చి మనకు ఆ ఆత్మనియేవ ఆత్మనా తుష్టః అనేది మనకు క్లియరా புரிஞ்சுను అప్పుడే புரிஞ்சுను దానిடைய అర్థం దాని వరకు అదెట్టా వెళ్ళవును అట్ట మనకు రోగనే మన సంతోషపడింది వెళ్ళవునా అది నడుతనే మన నుంచి సంతోషపడింది వెళ్ళవును అట్టనే మన ఎంచుతాం కాబట్టి ఒకటి వచ్చి నడిసేది అనేది పొరుతు మన సంతోషం అనేది లేదు అనేదాని మన పురుంజుకోలే అక్కడ ఉలగాల నడిసేది నడాహండ పొయ్యేది అనేది ఇంతాని ఆ ఇయర్కెలో నడిసేది అన్నినేని నిలయానది లేదు ఆ నిలయట్రదులో మన దాని సార్ந்து ఉండుకుని మన సంతోషాన్ని దల్లో ఎదురు చూసినా ఉంటే మనకొచ్చి ఆ సంతోషం అనేది ఉండదు అని మన క్లియరా పురుంజుకోలే ఆ పూర్ణత్వం అనేది ఆ స్థిత ప్రజ్ఞత్వం అనేది వచ్చేదానికి ఇది వద్దే ముఖ్యం సరే ఇది వచ్చి 55వதுல చూసాము அடுத்து 56 ஆரம்பிச்சிட்டாடி దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే ఇదిని అతను ఆ కృష్ణర్ వచ్చి ఆ లక్షణాన్ని అదావదు ఇక్కడ వచ్చి స్థిత దీహి మునిహి ఉచ్యతే అక్కడ మన ఏం 3 పేర్లు చెప్పినండి అర్జునని ఏం చెప్పినండి స్థిత ప్రజ్ఞ సమాధిస్థః அடுத்து స్థిత దీహి అటాన్సి 3 పేర్లు చెప్పినాండు ఆ స్థిత ప్రజ్ఞనికే ఆ ஞானிலாக்கு వాళ్ళుடைய మనస్సు ఆత్మ జ్ఞానంలోనే నెలచి ఉన్న మారకుండా దల్లోనే ఉరుదిగా ఉంట్రు అనేదాన్ని చూసాము ఇక్కడ అని అదే దీని స్థిత దీహి ఆ స్థిత దీహి ఎట్టా ఉంట్రు అనేదాని లక్షణాన్ని చెప్పారు ఇంకొక వార్త కొత్తగా ఇక్కడ కృష్ణర్ చెప్పారు మునిహి మననశీలக మునిహి అంటే మననం అదావదు అన్నిని బాగా ఆరాంజి చూసి యుక్తి పూర్వంగా యుక్తి అంటే ఇప్పుడు యుక్తి అంటే ఏమి సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఇప్పుడు కొండలో వచ్చి పొగ తెలుతుంది కొండలు పొగ తెలితే తోట మనం ఏం చెప్తాము అజ్జ కొండలో ఇంతానే పట్టింది వాళ్ళది పొగ ఉంది అటాడిసి చెప్తామేక అదే యుక్తి అనేది అదావదు ఇది ఉంటే ఒక అనుమానం చేసేది ఇట్ట ఉంటే ఇదిగానే ఉన్ను అటానిసి మన అనుమానం చేసి దాని మన ఏమి ప్రశ్నయో దాన్ని సాల్వ్ చేసుకునే తీర్వుకు ఎత్తుకొచ్చుకునేది అట్ట దోరు ఆ సంశయం మనకుండే డౌట్లాని మనం ఏం చేసాము ఆ సందేహాల్ని పూరానే వచ్చి పూర్ణంగా ఉండాలే కాబట్టి నాకు ఆ పూర్ణ తన్మై నే అనుభవించలా ఇప్పుడు నే తృప్తి అట్రవన్గానే ఉంటాను ఎదిన్నా ఒకటి వచ్చి ఇది నడుపుతనే నాకు తృప్తి అటానిసి నే ఎంచేను
అట్టానే ఎప్పుడు అది ఎట్టానే ఫుల్ పూర్ణత్వాలను అనిచి ఉండిందలోను అనేసింతాని మనకు ఆ సందేహాలంతా మనసులో వచ్చుకుంటా ఉంది. ఆ స్థిత దీహి ఆ బుద్ధి వచ్చి ఆ ఉరుదిగా సంచల లేకుండా తెలివిగా అది లేదు అనేది మనకు పురించుతుంది. దేని నుంచి అది లేదు? మనకు అప్పుడప్పుడు ఈ సందేహాలు వచ్చేస్తుంది. దేనికి సందేహం అవుతుంది? మన వచ్చి ఈ ఒళ్ళుతోనే మనని సంబంధపడుతుకుంటున్నాము. నా ఉడయ విరుపు వెరుపులోనే నేను మాట్టుకుంటున్నా. మనసు ఏం చేస్తుంది? తిరిపి దెల్లో పోయి ఒట్టుకుంటుంది. ఒళ్ళుతో పోయి ఒట్టుకుంటుంది, లేకపోతే నా మనసుతో పోయి ఒట్టుకుంటుంది. ఆ అహంకారం మమకారం నా ఇది అటాన్సి నేను ఏం ఎంచానో, అయ్యో నా ఇంట్లో ఒక క్రాక్ కుడిసింది, లేకపోతే నా కారులో ఏదో ఒక కన్నాడి ఇట్ట పోయింది, అబ్బా ఎంత ఇదిగా రూపాయి సేల్స్ పెట్టి దాన్ని తీసానే అది ఇట్ట పోయిందే అటాన్సి దాని ఒక పొలంబల్ అట్ట మారి ఒక్కొక్కటినే ఎది నాకు పొసెషన్ అదాவது నాకు ఎది సొంతం నేను ఎంచేనో ఆ దానిలో తాని మనకు వర్తాలి. అది మన ఎంచేటుగా అది లేకపోతే కొంచెం మారి నడుతనాలు దానిలో మనకు వర్తాలు వచ్చింది. అదింత అడత నేను పూర్ణంగా లేకుండా అవాలా సకావుతున్నాను. అదింత ఎట్ట ఆ మునివన్ అనేవండి ఎట్టా ఉన్నాండు? ఆ మనన శీలన్గా ఉన్నాండు. శీలన్ అంటే ఆ గుణం, మనన శీలన్ అంటే తిరిగి ఆ సంశయాలు ఇదింత ఒకటి నా ఇది లేదు నే ఆత్మానే అనేదిలో వండు ఆ సందేహాలంతా నివర్తి చేసి వాండు దల్లోనే నిలచి ఉన్నాయి వాండే ముని. సరే వాండు ఎట్టా ఉన్నాండు అనేదాని పైగా వారిలో మొదటి వారిలో సుత సుకేసు అనుద్విగ్న మనాహ ఉద్విగ్న మనాహ. ఉద్విగ్న మనాహ అంటే ఉద్విగ్న అంటే అట్నేని వర్తపడేది, నొందు పోయేది అన్నవేహ అట్ట మనసు నొందు పోయేదే ఉద్విగ్న మనాహ. ఇక్కడ అనుద్విగ్న మనాహ అని పేరు. దాని ఉடைய ఆపోజిట్. మన మనసు వచ్చి నొందే పోదు. ఏ విధమైన దుఃఖం వచ్చినాலும் వాడి మనసు దల్లోంతా పోనే పోదు. అట్ట ఉండేవాడు. సరే దుఃఖేసు దుఃఖంగళిల్ కవళైகளில் తున్బాలో ఏమవుతుంది? మనసు అటనేని నొందు పోయేది. అది ఫస్ట్ ఇది. அடுத்து సుఖేసు సుఖం వచ్చేప్పుడు సుఖத்தில் విగద స్పృహాహ. స్పృహ అంటే మొట్టుకునేది, దానికి ఏంగేది. అదావదు ఇప్పుడు మనకు ఒక సుఖం ఒకటి తగులిసింది అంటే దానికోసం అయ్యో అది మనకి ఆ సుఖాలనే మనం ఉండుకోమా. ఇప్పుడు మన చెప్పేమేక ఒకటి చదివిసాము, ఒక పాట ఒక భజన్ ఒకటి వినేము, அமைதிగా அமைதி ఏని వేళ తెల్లాట వేళ ఆ పాటని మనకు మనసుకు రమ్యంగా ఉంది. అయ్యో ఇట్నే ఉండిరాదా లైఫ్ పూరా అటాడిసి మన మనసు దానికోసం ఏంగుతుంది. ఆ ఏంగు అదిని మనకు దొరకదు. సుఖాని కోసం ఏంగేది లేదు. మన దుఃఖాని కోసం మన మనసు నొందు పోయేదిని లేదు. అది రెండు. అనగా వీత రాగ భయ క్రోధ. రాగ అంటే పట్టు, భయం మనకు తెలిసిన వెరుపు, క్రోధం అంటే కోపం. ఈ మూడుని వీద అంటే నీంగినవన్ అర్థం. అది ఒక్కటి లేనివాండు. అట్ట ఉండేవాణ్ణి స్థిత దీహి వాండే ఉறுதியான புத்தியை உடையவன் వాండే ముని ఆ మననశీలన్ అటానిసి వాణ్ణే చెప్పేరు. అదే ఈ శ్లోకానుடைய అర్థం. అదావదు దుఃఖేసు అనుద్విగ్న మనాహ. తుன்பంగల్లో ఆ తుன்பం వచ్చేప్పుడు మనకు ఆ వర్తాలు కవళలు వచ్చేప్పుడు దల్లో మనసు నొందుపోని వాండు. అదావదు మనసు ఏ విధమైన దుఃఖం వచ్చినాலும் అవళ ఒద్దే వర్తానికి పోదు. అనగా సుఖేసు విగద స్పృహ అంటే సుఖాలో ఆ స్పృహ అంటే దానిలో పోయి ఒట్టుకోరు. దాని అదింత కావలే అటానిసి ఆ విరుపానికి ఏంగేది లేదు. అట్ట లేనివాడు దాని ఈ సుఖం నాకు ఎప్పుడు ఉంటదా అటానిసి ఏంగేదిని అక్కడ లేదు, వాడికి దొరకదు.
అనగా రాగ భయ క్రోధః. రాగ అంటే పట్టు, భయం అంటే వెరుపు, క్రోధం అంటే కోపం. ఈ మూడునేని ఏమవుతుంది? లేనే లేదు, శుద్ధంగా లేదు. వీత అంటే ఆ మూడుని లేనివాడు, అట్ట ఉండేవాడే. స్థిత దేహి ఉறுதியான ఆ బుద్ధి ఉండేవాడు. మునిహి వాణ్ణే ముని అటాన్సి చెప్పేము. సరే, దీని విளக்கம் చూసా. ఇప్పుడు ఈ దుఃఖం అనేదాన్ని మన శాస్త్రాల్లో 3 వகைగా చెప్పారు. దుఃఖం అనేది ఇప్పుడు మన ఒక్కొక్క శాంతి మంత్రాలు చెప్పేమే కా, ఓం పూర్ణమద చెప్పేము అనగా ఇంకా శాంతి మంత్రాలు శాస్త్రాల నిండా ఉంది. ఇప్పుడు సకనాభవత్తు చెప్పేము, మాసతో మా సద్గమయ చెప్పేము, ఇట మారి శాంతి మంత్రాలు నిండా ఉంది మన దిల్లో. ఓం భూర్భువ స్వహ అట గాయత్రి మంత్రం అనగా శాంతి మంత్రాలు అటానిస్తేని ఒక్కొక్క ఉపనిషత్తులోని ఉన్న ఆ ఉపనిషత్తును మొదట ఆరంభించేపడుగుని ముడిచేపడుగుని ఆ శాంతి మంత్రం చెప్పే ముడిచేతారు. ఓం సకనాభవతు అనగా ఓం భద్రం కర్ణేభి శృణుయామయ దేవాహ అట ఒక్కొక్క వేదాలకుని వేరే వేరే శాంతి మంత్రాలు ఉన్నాయి. ఆ శాంతి మంత్రాల్లో కడేష్ట మన ఏం చేస్తాము? ఓం శాంతి శాంతి శాంతికి అటాడిసి 3 శాంతిలు చెప్పేము. అది దేనికోసం? మొదటి శాంతి వచ్చి ఆధ్యాత్మికం, అదావదు మనకు మన ఒంటోండి వచ్చే తుంబాలు. ఆత్మికం అంటే నాకు నా ఒంటోండే వచ్చే తుంబాలు ఏகப்பட்ட ఉంది. అదావదు తలపోటు, కడుపోటు, మనసు కవల, లేకపోతే ఏమి ప్రచనలు ఒంటో వేరే వేరే వ్యాధులు ఏమవుతుందో అన్ని నేని ఆధ్యాత్మికం అంటారు. అది వచ్చి ఒక దుఃఖం. அடுத்து ఆది భౌతికం. ఆది భౌతికం అనేది మన చుట్టి ఉండే మనిషిల నుంచి, ప్రాణుల నుంచి, కిరిమిలు, సెడిగోడీలు అనే ఏகப்பட்ட ఉయిర్నాలు ఉంది. అన్ని నుంచి మనకి ఏమేం దుఃఖాలు అవుతుందో అది పూరాని ఆది భౌతికం అంటారు. అదాది పంచభూతాలతో అవిన ఉయిర్నాలు అన్ని ఉందిగా, ఆ ఉయిర్నాల నుంచి ఏమేమి మనకు తుంబాలు అవుతుందో అది అన్ని ఆది భౌతికం. அடுத்து వచ్చి அடுத்த శాంతి దేనికోసం? ఆది దైవికం. ఆది దైవికం అంటే దేవర్లు అని చెప్పేమే కా. ఈ వరుణన్ అనగా వాయు అన్ని వక దేవతలు, అగ్నిదేవన్, వాయుదేవన్ అటంతా చెప్పేమే కా. వాళ్ళ నుంచి వచ్చే ప్రచనలు, అదాదు భూకంపం అవుతుంది, ఫ్లడ్ అవుతుంది, వెள்ளం అవుతుంది అటాది అనగా ఇయర్కైలో వచ్చే భూకంపం, మిందలు, పెద్ద వాన, పుయలు ఇటా మాది అన్ని వచ్చేది ఆ దైవికం, ఆది దైవికం అంటారు. దానించి మనకు ఏகப்பட்ட దుఃఖాలు వస్తుంది. ఇది అన్నిని మన ఈ 3 విధాలోనే దుఃఖం అనేది వచ్చుడు. ఒకటి మనకు రోగండి మనకు వచ్చేది, ఇంకొకటి ఇంకొక ఆ పంచభూతాల నుంచి అవి అన్ని ఉయిర్నాల నుంచి మనకు వచ్చే తుంబాలు. అనగా அடுத்தது వచ్చి ఇయర్కై సీట్రాల నుంచి వచ్చే తుంబాలు. దాని ఆది దైవికం అని చెప్తాం. మొదటిది ఆధ్యాత్మికం, அடுத்து ఆది భౌతికం, அடுத்து ఆది దైవికం. మొదటి దీని ఏం చేయొచ్చు? మన మందులు ఒళ్ళుకి ఏదైనా నొప్పిలు వచ్చిందంటే దాని మందుల్ని బట్టి క్యూర్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఇట్ట మారి చదివేది దీన్ని పెట్టింత మనస్సుని మన ఈ సమాధానానికి ఎత్తుకోవచ్చు. అనగా వేరే వేరే చిన్న చిన్న విషయాలని తాని మన ఆ కట్టుపాడు, ఒక జపం చేసేది లేకపోతే మంత్రాలు ఉచ్చరించేది ఇట్టాదినితా చేసి మన సమాధమా ఇట్టాదింతా మన మనసుగా తూయిమై కర్మయోగంగా చేసేప్పుడు ఇట్టాదింతా చేసి మనకు వచ్చే ప్రచనలని మన తీర్చుకోవచ్చు. అనగా ఈ దోమలు, పరవేలు, మిరుకాలు దీని నుంచి వచ్చే దీనింతని మన దానికి ఏం చెయ్యాలో, అప్పుడు దోమలు వచ్చింది నెట్ వేసుకోవచ్చు, లేకపోతే
గుడ్ నైట్ వేసుకోవచ్చు, లేకపోతే ఆ వేపాకు ఇది ఇంత ఏనని ఆ మూటం వేసేప్పుడు అది లేకుండా సకాపును అట్ట మరి ఆ దీనికి ఏం ప్రచననో దాన్ని గమనించి చూసి దాన్ని చేసేప్పుడు అది మనకు ఆ ప్రచనలు రాకుండా సకాపును. కాబట్టి ఈ భూకంపం అనగా ఈ ఫ్లడ్ దీనితో ఎట్టా కంట్రోల్ చేసిందో దాన్ని కంట్రోల్ చేసింది వెళ్ళదు. దాన్ని మన ఏత్తుకునే అవ్వాల, దాని అక్సెప్టెన్స్ ఆ ఏత్తుకునే తన్மை నుంచి మన దాన్ని ஏத்துக்குனே அவால. அதாவது இயற்கை நிகழ்ச்சிని మనకు కంట్రోల్ చేసేది వెళ్ళదు. దీనిలోని మన ఆధ్యాత్మికం ఆది భౌతికాల కూడా మనకు రోగం వచ్చే ప్రచనలు కూడా మనకు ఓరளவுకే అన్నిని మన నుంచి ఎంతளவு முடிஞ்சனோ దాన్ని మన చేసిందలోనే తవర అన్నిని మన కరెక్టా అన్నిని ఫ్రీ చేసింది మన నుంచి వెళ్ళదు. దాన్ని మన పురించుకోలే. మన నాడనే ఒక ప్రేయర్ చెప్పిండారని చెప్పినానే చిన్మయానంద, எது மாற்ற முடியுமோ அதை மாற்றும் சக்தியை அருள்வாய், எது மாற்ற முடியாதோ அதை ஏற்றுக்கொள்ளும் சக்தியை அருள்வாய், எது மாற்ற முடிவது எது மாற்ற முடியாதது என்று பிரித்து அறியும் அறிவையும் అరుள்వాయ్ అటాన్సి దేవుడితో మన ముఖ్యము. ఎది దాని మన పురించుకున్నా ఉంటే అదావదు ఇదింత మన నుంచి మార్చేందుకు వెళ్ళవును అటానిసి ఎంచేదాని మనం మార్చేదాని ముయర్చి చేసి మార్చుకోవాల్సింది. అప్పుడు మనకు దుఃఖం వచ్చేదానికి ఆ దుఃఖం వచ్చేదానికి అక్కడ వాయిపే లేదు. సరే, మనకు మార్చింది ముడించేదాని మార్చుకుంటున్నాము. మార్చింది ముడించని దాని అదే మార్చింది ముడించదేగా దాని నుంచి మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్, ఈ మనసులో ఒక బలం కావాల. ఆ స్ట్రెంగ్త్ ని ఈయన దేవుడితో మొక్కి మనం వచ్చి దాన్ని మార్చింది ముడించని దాన్ని పోయి జోడవెత్తా ఉండాల్సిన టైం వేస్ట్ చేసి దాంట్లో జోడవెత్తా ఉండాల్సిన అవసరం లేదు. దీని మన ఏత్తుకునే శక్తిని మనసుకు ఇయ్యి దేవుడా అట్టానిసి మనం ఏం చెయ్యాలి, కూడాకొచ్చో జపాలి ఇదింతా చెప్పి మనసుకు ఆ స్ట్రెంగ్త్ వచ్చింది. ఏం కావాలో కూడాకొచ్చి మెడిటేట్ చేసేది, జపం చేసేది, అట్టాదింతా పూజలు చేసేది అట్ట చేసి మనసుకు స్ట్రెంగ్త్ వచ్చుకోవాలి. ఈ రెండు వద్ద ముఖ్యం. దానింతా మన గమనించి చూడాలి. గమనించితేనే అది తెలుసు. ఇదింత మనకు ఇది కృష్ణ చెప్పేది ఇంకొకరు లేదు. వసుడు నువ్వు ఇట్ట ఉండావు, నీకు ఈ ప్రచన అవుతుందా ననిసి నువ్వు ఇట్ట చెయ్యను ఇంకొకరు చెప్పింది లేదు. దేనికింటే వాళ్ళ మనసుకే తెలుసును. ఇప్పుడు ఏ మహాన్గా ఉంటారు, అదావదు మహాన్లు అంటే నేను చెప్పేది వచ్చి వద్దే, అదావదు ఇంకొకరుடைய మనసుని తెలిసిన వాళ్ళకి మట్టునే ఆ మనసునుடைய పోకుల్ని తెలిసిన వాళ్ళకి మట్టునే అడ్వైస్ అనేది ఉపదేశం అనేది చేసింది వెళ్ళవడు. అట్ట లేని వాళ్ళు పూరం ఏం చెయ్యాల, అడ్వైస్ ఇంత చెయ్యకూడదు. మనకు ఏం ఉందో దాని మనకు మనసుకు తోంచిందని చెప్పేమే తవర అక్కడ మన వద్దే దానిలో వచ్చి ఒక లేదు కండిపా ఒక ఫోర్స్ అనేది ఇయ్యకూడదు. అది వద్దే ముఖ్యం. దాని మన పురించుకోవాలి. అట్ట చేసేప్పుడు మనకు ఈ దుఃఖం అనేదే వచ్చేందుకు వాయిపు లేకుండా సకావుతుంది. అట్ట ఉండేదానిచ్చే ఈ దానితో అనలైజ్ చేసి వాడి జ్ఞాని వచ్చి స్థిరంగా బుద్ధిలో స్థిరంగా ఉండేదానిచ్చి వాడికి ఈ దుఃఖం అనేది వాడిని ఒకటినే చెయ్యదు. అదే మరి సుఖేసు విగత స్పృహక అంటే ఏమి, ఆ సుఖం వచ్చేప్పుడు వాడికి వచ్చి ఏ విధమైన వాడికి వచ్చి అయ్యో ఈ సుఖం వచ్చింది మనకి ఇంకా ఏంగేది తిరిగి రాదా, ఈ సుఖం మనతోనే ఉండుకోదా, దీన్ని ఉడిచి మన పోనే పొడగడదు. మన మనసులో ఏవాళ ఇది ఇట్టనే నిలచి ఉండాలి. మనకు ఒకవేళ ఆ కృష్ణరుடைய ఆ చిన్న బిడ్డ ఆ ఫేస్ నవ్వుతాని కృష్ణరు వచ్చేట ఒక కాక్షి మన మనసుకు వచ్చింది. అయ్యో కృష్ణ అట అనిసి మన బూరిచ్చిపోయాము. ఆ బూరిచ్చిపోయే ఆ ఎన్నం కంటిన్యూస్ ఉండదా, కృష్ణ నిన్ను నేను కంటిన్యూస్ ఇట్లా చూతా ఉండనా అట అనిసి మనసు ఏంగుతుంది. ఆ ఏకం ఉండేది ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా అది మంచిదే. దేనికంటే ఆ ఏకం ఉండిన వాళ్ళు మన రామకృష్ణరుடைய వాళ్ళకెళ్ళంతా చూసేమో ఆ కాళీ దేవుడి బయ్య ఉండిన ఆ ఏకాల నుంచే అతడు దానే అడజినారు. ఆ ఏకం అన్ని నేని ఆ లిమిట్ హే,
ఆ లిమిట్ తాండేప్పుడు అది ప్రచనగా అవసరం దానించి అది ఏం చేసేము ఎట్టా చేసేము అనేది దాని మన మనస్సుకు తెలుసు ఎట్టా ఉంది. ఇంకా కొంచెం అవేర్నెస్ పోంగా ఆ విழிப்பு నిலைకి గమనించంగా మన మనసు ఎట్టా పని చేస్తుంది ఏం చేరుతుంది అనేదాని శాస్త్రాలు ఏం చెప్పింది, మన మనసు ఏం చేరుతుంది అనేదాన్ని వాత్సయంగా మనకేని అది పట్టుపడిందుకు ఆరంభించును. ఈ ஞானியினுடைய నోకులో ఈ సుఖం అనేది దుఃఖం అనేది ఇంత ఒకటినే దొరకదు. వాడు దాని బెద్దనే చేయండు. దాని ఈ ఇన్బ తున్బాల్ని ఇది ఇంతని వాడి మనసు దానిచ్చి ఏ విధమైన చలనానికి పోదు. తుంబోతుందా వచ్చుకో ఇన్బ దానించి వాడికి తున్బనే రాకండి, వాడికి ఒంటో ఒక్క నొప్పి రాదు, లేకపోతే వాడి ఒక్క కష్టపడండి అట్టంతా లేదు. వాండుకుని తలపోటు వచ్చును, వాండుకుని కడుపోటు వచ్చును, వాండుకుని ఇప్పుడు మహాన్లంతా చూసేమే క్యాన్సర్ వచ్చింది అన్ని చూసేమే. వాళ్ళ కథంతా చదివేటు వాళ్ళు ఎంత ప్రచనలు ఉంటున్నాலும் వాళ్ళు దాని పెద్ద ఇదిగా ఈ ఒళ్ళుగా ఎంచుతారే తవరనే ఆ ఒళ్ళుతో సంబంధం లేదు నే వేరే అటనిసి ఆ తనిత్ మనసుని పెట్టుకునే ఆ పక్కువం వాళ్ళకు ఉండిందానించి వాళ్ళని ఈ దుఃఖనో సుఖనో ఏ విధాలోని బాధించదు. అదే అక్కడ వద్ద ముఖ్యం. సరే, ఇది ఇట్ట ఉండేదానించి ఏమవుతుంది அடுத்த వరిలో రాగ భయ క్రోధం. రాగ అంటే ఏమి పట్టు. ఈ పట్టు అనేదే మనకొచ్చే పెద్ద ప్రచన. ఈ పట్టు పెట్టాముంటే మనకేమొచ్చుతుంది ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఈ వెరుపు అనేది వచ్చును. ఒక దిల్లో ఈ విరుపు వెరుపు నుంచి ఒకట్ల పట్టు పెట్టాముంటే ఏమవుతుంది, అయ్యో అది సకాఫోనో మనని ఉడిసి సకాఫోనో ఒక ఏ దిల్లో హాని ఏ విషయం మనకు పట్టిన విషయంగా ఉంటే దానిలో పట్టు పెట్టుకుంటాము. అదే మరి పట్టని విషయం అంటున్నాను ఇది మనతోండి పోవలే అనే ఒక మనసులో ఒక ఇది ఉంది, ఆ ఉరుది ఎట్టనాலும் దీని అంపిరావుల ఇదే మనకొద్దో అటాంటి ఒక వెరుపు ఉణర్వునుంది. అది ఒక విధలో పట్రే ఇది ఇంత ఉండేదానిచి అయ్యో అది వచ్చునో అనే ఒక వెరుపు, లేకపోతే అయ్యో ఇది మనని ఉడిసి షకాఫోనో అనే వెరుపు, అది ఇంత అని ఈ పట్టు నుంచే వస్తుంది. ఆ మొదట పట్టు అనేది కామం మన చెప్పేమేక మొదట చూసామేక ఆ కామంని ఒకటే మన డిసైర్ మన విరుంబేది మన ఆశల్ని అన్నినేని ఆ ధర్మానికి ఉட்பட்டு ఆ మోడరేట్ గా నాన్ బైండింగ్ డిసైర్ గా అదావదు బంధపడుతని ఆశలుగా పెట్టుకున్నా ఉంటే మనకి ఈ వెరుపు అనేది వచ్చిందుకు వాய்ப்பே లేదు. ఇప్పుడు అది మన మహానుడేల కథలలో చూడొచ్చు. ఇప్పుడు బుద్ధర్ వచ్చి అన్ని తావుకు పోయేప్పుడు ఒక కాటు వలిగా పోయేప్పుడు ఒక అంగుళిమాలన్ వాడు వచ్చి అందరు ఆ కాటు వంట దోరు పోయినాలు కొల్లయ్యన్ వాడు వాళ్ళుடைய పెరువిరల్ని కట్ చేసి మాళగా వేసుకుంటుంటా. ఆ మాళ వేరే వేసుకున్నాండు వాడు బుద్ధర్ని తడితేండు పోకుండా అటాన్సి అతన్ని తిరిగి చూసారా అతను వాడిపోతాండారు. ఉడను వీళ్ళు కోపం వచ్చింది, మీ పెరుగు వస్తువా మాలంతా వేసుకున్న వాడు ఇవ్వు అనేండు. బుద్ధర్ దేనిగా అసంజల అదే లవ్ అండ్ కేర్ తో ఆ అన్బుని కరుణైతోనే అతను మాట్లాడేరు. అతనుடைய ఆ అన్బు కరుణை ఆ வெளிப்பாடு రాంగా వాండుని ఆటోమేటిక్ గా ఏమవేండు దానికి అడిమయ్య విత్తినాండు. వాండుని కడేస్టా బుద్ధ మొదలలో చేరుకుని వాండుని బుద్ధిస్ట్ గా ఇస్తాండు. ఒక మహానులుడే வாழ்க்கைలో అదింత మన చూసాము. వాల్మీకి కథలోనే అదేకా నారదరు వచ్చి వాల్మీకి దోరి ఒక దొంగనే కాட்டுలో ఉండే ఒక దొంగ ఏం చేశారు, నారదరు కేள்வி అడిగారు, నీ ఇంత పోయి అడిగిసిరా నీ అమ్మతోనో నీ పాపాలో నువ్వు మా ఫ్యామిలీ ఇంతా కాపాడాలనేక ఆయనకు నాకు ఎట్టా రూపాయి వచ్చును వాడిని అడిగిందా నుంచి సరే నీ పుణ్యాలు వాళ్ళు సారెత్తుకుంటారు, నీ పాపాలు వాళ్ళు పంగిఎత్తుకుంటారా అటాసి నీ ఇంట పోయి అందరితో అడుగు అటాసి నారదర్ వాల్మీకిని అంపిపెట్టిస్తున్నారు. వాల్మీకి పోయి అమ్మాయితో అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు నన్ను మమ్మని చూడాల్సింది నీ కడమే,
నీ పాపాలు మేమెట్టా పంగెత్తుందో అనేసి అమ్మాయి చెప్పితున్నారు. పెళ్ళంతో అడిగేండి పెళ్ళోని అదే మారి చెప్పింది, బిడ్డలుని అదే మారి చెప్పితున్నారు. వాల్మీకి వద్దే భర్త వచ్చింది. దాని వెనకనే దీనిలోండి పట్టులంతా ఉడిసి ఆ ధ్యానాలో కుండేరు. ఇదింత మన ఇదే మరి నిండా కథలుంది, ఏకపుట్ట కథలుంది. అన్ని నేని పట్టు పెట్టేప్పటికి ఎట్టా అది వచ్చి మనని ఈడ్చిపోతుంది, అది వచ్చి ఎట్టా వెరుఫితుంది. అయ్యో మన ఒకటి లేకుండా సకాత్మో ఏమో అవసరమో మనకు అనే ఆ వెరుఫుంతా ఎట్టా అవుతుంది. అదే మరి మన విరుపానికి దోరు తడైగా ఉంటారో వాళ్ళ మీద కోఫోని వచ్చింది. మన ఒకటి ఎదురు చూసేమో అక్కడ అది నడాలేదంటే అక్కడ మనకు కోబోని అవుతుంది. కోపం రాకూడదని చెప్పలా, అది ఏం కోపంగా ఉండాలే, డ్రామాలో వచ్చే కోపం మారి ఉండాలే. నే కోపపడేను అటనిసి రోగ నవ్వుతా బయట కోపపడాలి, అట్ట ఉండాలి. ఆ కోపం వచ్చి నా రోగ ఏ విధాలోని బాధలని చెయ్యకూడదు. నేను ఇవాళ కోపపడేను, నేను ఇది వాళ్ళు తప్పు చేసేరు, ఆ తావులో నేను చేసే దాన్ని కరెక్ట్ చేసేదానికి వానే అన్బుగా చెప్పి చూసా వాళ్ళు విల్లేదు. నేను దానికి వేరే వేరే స్టెప్లు ఎత్తి చూసా, అప్పుడు వాళ్ళు దాన్ని పురుంజుకునేట్టు లేదు. అట్టానేప్పుడు నేను కోపపడుతూనే అక్కడ ఒక సొల్యూషన్ తీర్వు అనేది వచ్చింది వాయిపు ఉంది. అట్టాని ఎంచుకు అక్కడ ఆ కోపంని బాధగా ఒక ఎదురుపార్పు లేకుండా ఒక దానిలో బంధపడకుండా ఆ కోపాన్ని చేసేప్పటికి వాడికి ఇది వచ్చి ప్రచనగా రాదు. అది అన్నిని అప్పుడు ఉడిసి వాడు ఏం చేసేది వాడు ఏడిసేదో లేకపోతే ఆశ అయ్యో మనకి తవ్విసిందే అట అనేసి ఏడిసేదో, లేకపోతే ఆశ పట్టిన పొరులు లేకుండా మనకు ఉండింది వెళ్ళవదు అని ఎంచేదో అక్కడ ఏది. ఎప్పుడు వచ్చి ఈ ఆశ మనసులో ఉందో అక్కడ వచ్చి తడై వచ్చేప్పటికే ఈ వెరుపు కోపం అన్ని వస్తుంది. ఆశ లేని వాళ్ళకి ఈ కోపనో భయనో వచ్చింది వాய்ப்பு లేదు. దేనికంటే ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానిగా ఉండేవాడిని ఎట్టా ఉన్నాడు వాండు రోగనే తృప్తి అనేది వచ్చింది. అదే మనం మొదటి శ్లోకాల అది చూసామే, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా వాండులోనే ఆ సంతోషాన్ని వాడు అనుభవించేదానిచ్చి వేరే ఒకటిని వాడు ఎదురు చూసేదే లేదు అనేప్పుడు, వేరే ఆశలే లేనప్పుడు వాడికి ఈ కోపనో అనగా ఈ భర్తనో ఎదినే వాడికి రాదు అనేదే ఈ శ్లోకం మూలంగా அடுத்து యస్సర్వత్రానభిష్ణేకః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యస్సర్వత్రానభిష్ణేకః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ యహ అంటే దోండు, సర్వత్ర అనభిస్నేహ, సర్వత్ర అంటే అన్ని తావులోని, అనభిస్నేహ స్నేహం అంటే పట్టు, ఆ అనభిస్నేహ అంటే పట్టు లేకుండా ఉన్నాడో. అదే మరి తత్తత్ ప్రాప్య శుభాశుభం, తత్తత్ అంటే అది అని అర్థం. అంద శుభ అశుభం, శుభ అశుభం అంటే మంచిది చెడ్డది, అదావదు ఇన్బం తున్బం. ఇది అన్ని నేను శుభాలు మనకు ఇన్బాలు వస్తున్నాలు సరి, తున్బం వచ్చినాలు సరి, ప్రాప్య అంటే అడైంది అని అర్థం. ఈ ఎదినా ఒక మంచిది అడంజుతున్నాలు సరి, లేకపోతే చెడ్డది అడంజుతున్నాలు సరి, వాడు నా అభినందతి, మంచిది అడంజి దానించి వాడు బూరిచ్చి పోయేది లేదు, చెడ్డది వచ్చిన దానించి నా ద్వేష్టి వాడు వెరుపు అడంజేది లేదు. అట్ట దోండుடைய మనసుండో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, మహాండుடைய జ్ఞానం, ప్రజ్ఞ అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. మనం ఏర్కనే చూసినాము ఇక స్థిత ప్రజ్ఞ అని, జ్ఞ అంటే ఆ జ్ఞానం,
ప్రజ్ఞః అంటే అక్కడ వాడుடைய ఆ ఏ విధమైన సందేహం లేకుండా ఉండే ఆ ఆత్మ జ్ఞానం ఆ దిల్లో వాడి ఆ జ్ఞానాలో ప్రతిష్ఠిత అంటే నిలబెట్టు ఉండాండుன்னு అర్థం. அதாவது தோண்டு అన్ని తావులోని ఏదిలోని எல்லாவற்றிலும் అర్థం. సర్వత్ర అంటే ఏదిలోని ఎది ఎత్తినాలు దేనిలోని వాటికి అనభిస్నేహగా ఏ విధమైన పట్టు లేకుండా ఉన్నాడో అనగా ఎది నడిచినాலும் சுபம் நடிச்சினாலும் அசுபம் நடிச்சினாலும் அதாவது మంచిది నడిచినాலும் இன்பம் నడిచినాலும் సుఖం వచ్చినాலும் దుఃఖం వచ్చినాலும் సుఖం వస్తే నందతి అభినందతి అంటే బూరిచ్చిపోయేది, దుఃఖం వచ్చిందంట దాని వెరుతేది. வாழ்க்கைలో మనకి మారి మారి వస్తానే ఉంది. దానిలో ఒకటిలోని వాడు ఏంటి చేయండి ఎది వచ్చినాலும் మనకు வாழ்க்கைలో డే టు డే లైఫ్ లో మన డైలీ వచ్చేదిలో ఎది వచ్చినాலும் దానిలో వీళ్ళు సంతోషపడేదో వద్దే ఆహా ఓహాన్సి పూరిచ్చిపోయేదో లేకపోతే దానిలో వెరుతా అయ్యో ఇట్ట విసిందే అట్ట అనిసి సోందు పోయేదో ఎదినే వాడు దొరకదు. అట్ట తోండున్నాడో వాడుடைய ప్రజ్ఞ వాడుடைய ఆత్మ జ్ఞానం నిలబెట్టు ఉంది అనేదే ఈ 57వ శ్లోకాలో చూసేవాడు. సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది ఇంకా కొంచెం దీనిలో చెప్పాలి, అది అర్థం కాదు. టైం అయింది. నమస్కారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే